పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు చదువుకుందాం. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు. ఖడ్గమా, నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము. చిన్నవారి మీద నేను నా హస్తముంచుదును. ఇదే యెహోవా వాక్కు. దేశమంతటా జనులలో 2 భాగముల వారు తెగవేయబడి చత్తురు. 3వ భాగము వారు శేషింతురు. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరచినట్లు శుద్ధపరతును. బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొర్రను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును. యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని మనం విందాం. జీవాధిపతి అయిన మా ప్రియ ప్రభువా, ఘనుడవైన మా దేవా, మీ ఘననామానికి స్తోత్రం. చదవబడిన లేఖన భాగమును దీవించండి. అమూల్యమైన సంగతిని, ఆధ్యాత్మిక సంగతిని ఆమూలాగ్రంగా మాకు తెలియచేయండి. అమూల్యమైన ముత్యంగా మీ గుడారములో అతిథులుగా మేము ఉండడానికి మమ్మను సిద్ధపరచండి. మా జీవితంలో మీ పట్ల కృతజ్ఞత కలిగిన వారముగా దినదినము మేముండుటకు మమ్మను మీరు సిద్ధపరచండి. మా ప్రభువా, చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో మీరు మాట్లాడుచున్నందుకు స్తుతి స్తోత్రాలు, వందనాలు మీ నామమునకే చెల్లించుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, మమ్మను ఏమాత్రము విడువక ఎడబాయక కృప చూపి మా పక్షముగా మేలు చేసే మా ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడిన దైవ లేఖనములో నుండి అమూల్యమైన విషయాలు తేట తెల్లంగా మనం విందాం. 1 నుండి 6 వచనాలలో భవిష్యత్తులో ఇశ్రాయేలీలను గూర్చిన విషయాలు మనం వినగలిగాం. 7 నుండి 9 వచనాలు గతకాలము, ప్రస్తుత ఇశ్రాయేలీలు. గతకాలం, ప్రస్తుత ఇశ్రాయేలీలు. ఇందులో క్రీస్తు ఇశ్రాయేలీల చరిత్ర కనబడుతుంది. ఇందులో క్రీస్తు ఇశ్రాయేలీల చరిత్ర కనబడుతూ ఉంది. అందులో ఒకటి యేసుక్రీస్తు గొర్రెల కాపరి అనే విషయాన్ని మనము గమనిస్తాం. 7వ వచనములో ఉంది కదా, ఖడ్గమా, నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. యేసుక్రీస్తు గొర్రెల కాపరి.
మంచి కాపరిగా ప్రాణం పెట్టాడు. యోహాను సువార్త 10:11. కాపరి మీద ఖడ్గము పడినట్లు ఆ ఖడ్గము పడుట వలన తన ప్రాణము పెట్టినట్లు మనము చూడగలం. యేసుక్రీస్తు గొర్రెల కాపరి, మంచి కాపరిగా తన ప్రాణం పెట్టాడు. అలాగే గొప్ప కాపరిగా కాపాడుచూ ఉన్నాడు. గొప్ప కాపరిగా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20 నుండి 21 వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20, 21. ఆయన గొప్ప కాపరిగా ఆయన కాపాడుచూ ఉన్నాడు. ఇక ప్రధాన కాపరిగా ఆయన రానయ్యున్నాడు. ప్రధాన కాపరిగా రానయ్యున్నాడు ఆయన. ప్రధాన కాపరిగా రానయ్యున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5:4 ప్రధాన కాపరిగా ఆయన రానయ్యున్నాడు. ఆయన ద్వారా రక్షింపబడి ఆయన ద్వారా కాపాడబడుచు ఆయన ప్రత్యక్షమైనప్పుడు బహుమానము పొందువారముగా ఉండుటయే సత్క్రైస్తవ జీవితము. ఏమండి, విన్నారా? ఆయన ద్వారా రక్షింపబడి, గొర్రెల కాపరి ప్రాణం పెట్టాడు గనుక ఆయన ద్వారా మనము రక్షించబడి ఆయన ద్వారా కాపాడబడుచు ఆయన ప్రత్యక్షమైనప్పుడు బహుమానము పొందువారముగా ఉండుటయే సత్క్రైస్తవ జీవితం. అందులోనే ఇంకొక మాట ఉన్నది కదా, నా గొర్రెల కాపరి అన్నాడు. రెండో మాట అక్కడ నా సహకారి మీద పడుము. సహకారి, క్రీస్తు దేవుని యొక్క సహకారి అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. క్రీస్తు దేవుని యొక్క సహకారి, సహచరుడు, సమానుడు. సహకారి ఆయని, సహచరుడు ఆయని, సమానుడు ఆయని. దేవుని గొర్రెల కాపరి అన్ని విధాల సరిపోయిన వాడే క్రీస్తు. అర్థమైంది కదండి? క్రీస్తు దేవుని యొక్క సహకారి, సహచరుడు, సమానుడు. దేవుని గొర్రెల కాపరి, అన్ని విధాలా సరిపోయిన క్రీస్తు. విన్నాం, ఇందులో క్రీస్తు అలాగే ఇశ్రాయేలు చరిత్ర కనబడుతుంది అని మొదటి మాట మనం విన్నాం. 2, క్రీస్తు శిలువను గూర్చిన ప్రవచనం. క్రీస్తు శిలువను గూర్చిన ప్రవచనం ఉన్నది ఈ అధ్యాయంలో, ఈ వచనంలో. ఏంటి అంటే, ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము, కాపరిని హతము చేయుము. కాపరిని హతము చేయుము. క్రీస్తు ఖడ్గము ద్వారా చంపబడిను. ఇది అలంకార భాష. క్రీస్తు ఖడ్గము ద్వారా చంపబడ్డాడు. ఖడ్గము అంటే అది తీర్పును సూచించును. ఖడ్గము అనేది అది తీర్పును సూచించును. నిజమే కదా? ఆయన అన్యాయపు తీర్పు నొందిన వాడై కొనిపోబడ్డాడు. అన్యాయపు తీర్పు నొందిన వాడై కొనిపోబడ్డాడు. దేవుడు ఆదామును ఏదెనులో నుండి వెళ్ళగొట్టి ఆ మార్గమునకు ఖడ్గజ్వాలను నిలువబెట్టెను అనుంది కదా, ఆదికాండంలో 3వ అధ్యాయం 24.
దేవుడు ఆదామును ఏదేనులో నుండి వెళ్ళగొట్టి ఆ మార్గమునకు ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. ఆ మార్గమున ఎవరు వెళ్ళినా ఖడ్గమునకు గురి అగుదురు అని కదా దాని అర్థం. ఆ మార్గాన్ని ఎవరు వెళ్ళినా వారు ఖడ్గమునకు గురి అవుతారు. కానీ క్రీస్తు మనకు బదులుగా వచ్చి ఆ శిక్ష భరించి పరదేశుకు వెళ్ళి చక్కని మార్గమును ఏర్పరచెను. అక్కడ ఖడ్గజ్వాలను నిలువబెట్టగా కృత నిబంధనలో ఆ ఖడ్గం క్రీస్తు ప్రభువు మీద పడింది. ఆ అన్యాయపు తీర్పు ఆయన పొందాడు. ఏదేను మార్గములో ఉన్నది ఖడ్గం, అలాగే ఇక్కడ చెప్పబడినది ఖడ్గం. దేవుని తీర్పు భరించిన వాడు క్రీస్తు. అక్షరాల ఖడ్గము చేత చంపబడిన ఎడల అక్షరాల ప్రవచనములన్నీ నెరవేరుటకు వీలు లేదు. అయితే క్రీస్తు కాలములో 3 విధాల మరణములను చూచుచూ ఉన్నాం. క్రీస్తు కాలములో 3 విధాల మరణాలు. ఒక విధంగా డైరెక్ట్గా అలా ఖడ్గము పడడం అనేది క్రీస్తు కాలములో చూచినప్పుడు మరణాలు 3 విధాలు. ఒకటి, రాళ్ళు రువ్వి చంపడం. అది ఒక రకమైన శిక్ష. రాళ్ళు రువ్వి చంపడం. యోహాను సువార్త 8:59. ఒకటి, రాళ్ళు రువ్వి చంపుట. అలాగే అపోస్తల కార్యాలు 7:59. అపోస్తల కార్యాలు 7:59. రాళ్ళు రువ్వి చంపుట. ఇక్కడ ఒక స్త్రీ విషయంలో చూస్తాం, అపోస్తల కార్యాల్లో స్టెఫను విషయంలో చూస్తాం. రాళ్ళు రువ్వి చంపుట. రెండవది ఖడ్గము చేత చంపుట. ఇంకా శిక్ష ఎక్కువైనట్లయితే ఖడ్గము చేత చంపుట. ఖడ్గము చేత చంపుట. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 2వ వచనం. యాకోబును ఖడ్గముతో చంపెను అనే మాట చూస్తాం. ఖడ్గము చేత చంపుట. ఇక మూడవది, కొండపేటు నుండి క్రింద పడదోసి చంపుట. కొండపేటు నుండి క్రింద పడద్రోసి చంపుట. కొండపేటు నుండి క్రింద పడద్రోసి చంపుట. లూకా 4:29-30 వచనాలు. లూకా 4:29-30 వచనాలు. క్రీస్తు అలాగు చనిపోకూడదు. క్రీస్తు అలాగు చనిపోకూడదు, లేక క్రీస్తు ఇలాగూ చనిపోకూడదు. పాపము చేసి శాపము తెచ్చుకున్న మనలను శాపము నుండి విడిపింపవలనంటే శాపముతో కూడిన మరణము పొందాలి. అర్థమైందండి? పాపము చేసి శాపము తెచ్చుకున్న మనలను అట్టి శాపము నుండి విడిపింపవలనంటే శాపముతో కూడిన మరణమును పొందాలి. నిజమే. శాపముతో కూడిన మరణాన్ని ఆయన మన నిమిత్తమై పొందినవాడుగా చూస్తాం. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 23వ వచనం.
అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలువకూడదు. వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలెను. వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు. వ్రేలాడదీయడానికి తగిన పరిస్థితి ఏది? ఏది అని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, సిలువ, కొయ్యమ్రాను. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడింది. మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు. అంటే ఇప్పుడు సిలువ మ్రానుతో తయారు చేయబడింది. అంటే ఇప్పుడు సిలువ అంటే ఏది చెప్పండి? అది శాపగ్రస్తమైన శిక్ష. అందుకే సిలువలు పెట్టుకోకూడదు. అర్థమైందండి? మన వాళ్ళు సిలువలు బాగా పెడతారు, ఎక్కడ చూసినా సిలువే. సిలువ కంటే చక్కగా దేవుని వాక్యాన్ని పెట్టండి. వాక్యము దేవుడు. వాక్యాలు వ్రాయించండి మీ ఇంటి మీద కానీ చర్చిల మీద కానీ ఎక్కడైనా వాక్యమే. కనుక ప్రియులారా, 3 రకాల శిక్షలు: రాళ్లతో కొట్టి చంపడం, 2 ఖడ్గముతో చంపడం, 3 మ్రానున వ్రేలాడవేసి చంపడం, అదే కొండ మీద నుండి పడద్రోసి చంపడం. కనుక ఇలాంటి శిక్షలు ఆ రోజుల్లో ఉన్నాయి. అర్థమైందండి? ఇక్కడ చెప్పబడిన ఈ మాట క్రీస్తు శిలువను గూర్చిన ప్రవచనం. క్రీస్తు శిలువను గూర్చిన ప్రవచనం. శిలువ అనేది శాపగ్రస్తం అన్నానని అది తప్పుడు బోధ అని అనుకోకండి. కొన్ని విషయాలు తప్పదు మరి చెప్పడం. ఇప్పుడు శిలువ మీద వ్రేలాడిన ప్రభువు కంటే శిలువకే ఎక్కువ ప్రాధాన్యత. శిలువ ఎక్కడ కనపడితే అక్కడ దండం పెడుతున్నారు, దవళ్ళ కొట్టుకుంటున్నారు, ముద్దులు పెడుతున్నారు చేతులకు. అవసరమైతే శిలువకు సాగిల పడతా ఉన్నారు. నేను చెప్పింది నిజమా కాదు? మీరు అలాంటి వాళ్ళను చూశారా లేదా? మెడలో వేసుకుని కళ్ళకు అద్దుకుంటున్నారు. ఏం చెప్పండి ఇప్పుడు? అసలు అలా చెయ్యొచ్చా? ఆలోచన చేయండి. కొన్ని విషయాలు ఆలోచన చెయ్యాల. ఎవరేది చేస్తే అలాగే చేసేయడం కాదండి.
ఎవరేది చెప్తే అది వినేయటం కాదు. మీరు కూడా జ్ఞానం కలిగిన వారు కాబట్టి ఆలోచన చేయండి. ఇప్పటికే సిలువ అంటే చాలా మందికి అదొక విగ్రహం అయిపోయింది హృదయంలో. సిలువ మీద వ్రేలాడిన ప్రభువు, ఆయన చిందించిన రక్తం విలువ కలిగినది, ముఖ్యమైనది. ఇది మీరు గుర్తించండి. సరే, ఒకటి విన్నాం, 2 విన్నాం, 3 రండి జకర్యా గ్రంథానికి రండి. 7వ వచనములోనే గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము అనుంది. గొర్రెలు చెదరిపోవుట ఒకటేంటండి? గొర్రెల కాపరిని గూర్చి విన్నాం, ఖడ్గమును గూర్చి విన్నాం. మూడవది గొర్రెలు చెదరిపోవుట. గొర్రెలు చెదరిపోవుట, హతము చేయుము. గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము. చిన్నవారి మీద నేను నా హస్తము ఉంచుదును. ఇదే యెహోవా. చిన్నవారి మీద నా హస్తము ఉంచుదును. ఇక్కడ చూడండి, ఇది ప్రభు శిష్యులను గూర్చి చెప్పిన మాట. ఏంటంటే, క్రీస్తును సిలువ వేసినప్పుడు శిష్యులు తప్పించబడ్డారు. సిలువ వేసినప్పుడు వారున్నారు అక్కడ. మందలోని కాపరిని కొడుతున్నప్పుడు గొర్రెలన్నీ చెదరిపోతాయని ముందే చెప్పాడుగా ఆయన. ఆ విధంగా సిలువ వేసినప్పుడు వారు తప్పించబడ్డారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనం మరియు 56వ వచనం. మత్తయి సువార్త 26, 31 మరియు 56. అలాగే యోహాను సువార్త 18వ అధ్యాయం 8, 9 వచనాలు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 8, 9 వచనాలు. శిష్యులు దేవుని హస్తము క్రింద సురక్షితముగా నుండుట. కాపరిని మాత్రమే శిక్షించినప్పుడు వారు ఎలా ఉన్నారు? చెదరిపోయి వారు సురక్షితముగా ఉన్నారు. ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. గొర్రెలు చెదరిపోవుట. ఇక 4వది 8వ వచనం. దేశమంతటా జనులలో 2 భాగముల వారు తెగవేయబడి చత్తురు, 3వ భాగం వారు శేషింతురు. ఇది ఇశ్రాయేలీల శిక్ష. 8వ వచనం, ఇశ్రాయేలీల శిక్ష. ఇశ్రాయేలీలలో ఒక భాగం తీతు చక్రవర్తి చేత AD 70లో సంహరించబడిరి. ఇశ్రాయేలీలలో ఒక భాగం తీతు చక్రవర్తి చేత AD 70లో చంపబడ్డారు. తరువాత యెరూషలేము దున్నబడింది. అప్పుడు 60 లక్షల మంది యూదులు చంపబడ్డారని వ్రాశారండి. అర్థమైందండి? తీతు చక్రవర్తి చేత ఏడి 70లో చంపబడ్డారు. తరువాత యెరూషలేము దున్నబడింది. అప్పుడు 60 లక్షల మంది యూదులు చంపబడ్డారు. రెండవ భాగం 1939లో హిట్లర్ ద్వారా చంపబడ్డారు. 1939లో
హిట్లర్ ద్వారా చంపబడ్డారు. అప్పుడు కూడా ఎంతమంది అనుకున్నారు? అప్పుడు కూడా 60 లక్షల మంది వధించబడినారని కొందరు రచయితలు వ్రాస్తున్నారు. అప్పుడు కూడా 60 లక్షల మంది అంటే చూడండి. ఇప్పుడు మూడవ భాగము ఇశ్రాయేలీలు ప్రపంచంలో శేషించి ఉన్నారు. ఇప్పుడు మూడవ భాగం ఇశ్రాయేలీలు ప్రపంచంలో శేషించి ఉన్నారు, అంటే మిగిలి ఉన్నారు. మొదటి భాగం, రెండవ భాగం, మూడవ భాగం. జనులలో 2 భాగముల వారు తెగవేయబడి చత్తురు, మూడవ భాగం వారు శేషింతురు. తెగవేయబడ్డారు. మొదట ఏడి 70లో తీతు చక్రవర్తి ద్వారా 60 లక్షల మంది, 1939 హిట్లర్ ద్వారా, ఇది రెండవ భాగం, 60 లక్షల మంది వధించబడ్డారు. ఇప్పుడు శేషించింది ఎవరు? మూడవ భాగం. ఈ విషయాన్ని పట్టుకోవడానికి ఎంత కష్టమో చరిత్ర తెలిసి ఉండాలి కదా. దీని సంగతి ఏమై ఉందని బాగా ఆలోచన చేస్తే గాని ఇలాంటి విషయాలు మనకు తెలియవు. ఇక 5వది 9వ వచనం చదువుతున్నాను. ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరచినట్లు శుద్ధపరతును. ఏమన్నాడండి? ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరచునట్లు శుద్ధపరచు. అంటే 5వది ఇశ్రాయేలీల పరిశోధన. ఇశ్రాయేలీల పరిశోధన. ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని పరిశుద్ధపరచినట్లు శుద్ధపరచుదును, శుద్ధపరుస్తాను. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2-3 వచనాలలో ఏమనున్నది? మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2-3 వచనాలు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడు. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. ఆయన వారిని నిర్మలులనుగా చేస్తాడు. ఆయన వారిని నిర్మలులనుగా చేస్తాడు. చెప్పాడు కదండి. శుద్ధి చేయాలంటే 1 సబ్బు చేత, 2 అగ్ని చేత. అంతే కదా శుద్ధి చేయబడాలంటే. కనుక వారిని వెండిని శుద్ధి చేయునట్లు నేను శుద్ధి చేస్తాను. అంటే ఇశ్రాయేలీల పరిశోధన. నిజమే, ప్రభు వచ్చే సమయములో వారు అగ్ని వంటి శ్రమలకు గురి అవుతారండి ఇశ్రాయేలీలు. ప్రభు వచ్చినప్పుడు వారు అగ్ని వంటి శ్రమలకు వారు గురి అవ్వాల్సిందే. బైబిల్ గ్రంథంలో చాలా వివరంగా, స్పష్టంగా, తేటగా చెప్పబడిన సందర్భాలు ఉన్నాయి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం. అయ్యో, ఎంత భయంకరమైన దినము! అట్టి దినము మరి ఒకటి కాదు. అది యాకోబు సంతతి వారికి
ఆపద తెచ్చు దినము, అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు. చూశారా? వారిలో ఉన్న మైలు మస్టు అంతా తీసివేసి వెండిని శుద్ధి చేసినట్లు ఆయన ఆ దినమున వారిని శుద్ధి చేస్తాడు. వారికి అది ఆపద తెచ్చే దినముగా ఉంటుంది, అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు. ఎంత సత్యమండి బైబిల్ గ్రంథం. ముందుగానే విషయాలు వివరంగా దేవాది దేవుడు వ్రాయించాడు. ఈ సత్యాలను మనము ఎరిగి ప్రభువుకు మహిమ తేవాలి. అర్థమైందండి? ప్రభువుకు మహిమ తేవాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 19-20 వచనాలలో 19-20 వచనాలలో, అయ్యో ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికిని శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని ప్రార్థించుడి. ప్రార్థించుడి. రేపు ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయో చెప్పాడు. ప్రార్థించండి, తప్పించబడతారు, కాపాడబడతారు, విడిపింపబడతారు, విమోచింపబడతారు, ఆదుకొనబడతారు, రక్షింపబడతారు అనే భావాన్ని మనం చూస్తున్నాం. అట్టి శ్రమలతో ఇశ్రాయేలీలు పరిశోధింపబడతారండి. ఆ పరిశోధనలో ఇశ్రాయేలీలలో నిర్మలముగానున్నవారు కాపాడబడతారు. అట్టి పరిశోధనలో ఎవరైతే నిర్మలులుగా ఉన్నారో వారు కాపాడబడతారు. నిర్మలత్వము లేని వారు ఆ అగ్నికి ఆహుతైపోతారనే కదా. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. ఇశ్రాయేలీలలో నిర్మలులుగా ఉన్నవారు కాపాడబడతారు. నిర్మలులుగా లేని వారి పరిస్థితి ఏమిటి? 13, ఇశ్రాయేలీలలో మిగిలిన వారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోట నుండదు. వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకొందురు. మిగిలిన వారేమో చాలా కష్టాన్ని అనుభవిస్తే, ఇశ్రాయేలీలలో మిగిలిన వారు ఎలా ఉంటారు? పాపము చేయరు, అబద్ధమాడరు, నిర్మలులయ్యారన్నమాట. కపటములాడు నాలుక వారి నోట నుండదు. వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకొందురు. శ్రమ మనలను నిర్మలముగా చేయును. పరిశోధన మనలో ఉన్న మస్టును తీసివేస్తుంది. అగ్నిలో ఎందుకు పుటము వేస్తారండి? అగ్నిలో పుటము వేసేది ఎందుకు? అందులో ఉన్న మస్టంతా పోవడానికే కదా. క్రొత్త నిబంధనలో మన విషయానికి వస్తే పేతురు ఒక మాట చెప్పాడండి. ఏం చెప్పాడు? 1వ అధ్యాయం 6-7 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై
యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అన్నాడు. గమనించారా? నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా అన్నాడు. అర్థమైందండి? నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది. అంటే శ్రమ మనలను నిర్మలులుగా చేయడానికి కొన్నిసార్లు దేవుడు ఆ శ్రమకు అప్పగిస్తూ ఉంటాడు. మీలో శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడు, నేను లోకమును జయించున్న ప్రకారం మీరును జయించండి అని చెప్పాడు ఆయన. యేసు ప్రభువునే పరలోకపు తండ్రి శ్రమకు అప్పగించాడు. సరేలేండి, ఆ కోణమంతా ఇప్పుడు మనం ఆలోచన చేస్తే టైం కనుక 6వది 5 విన్నాం, ఇశ్రాయేలీల పరిశోధన. 6వది 9వ వచనం. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరచినట్లు శుద్ధపరతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొర్ర పెట్టగా నేను వారి మొర్రను ఆలకింతును. నేను వారి మొర్రను ఆలకింతును. వారు శ్రమలో వారు మొర్ర పెట్టగా వారి మొర్ర నేను ఆలకిస్తాను అని చెప్పాడు ఆయన. జాగ్రత్తగా వినండి. ఆయన మొర్ర ఆలకించేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనంలో వ్రాయబడిన మాట. వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. ఇశ్రాయేలీల విషయంలో వారు శ్రమలో మొర్రపెట్టినప్పుడు ఆయన ఆలకిస్తాడు అన్నాడు. ప్రారంభము నుండి కూడా వారి మొరలను ఆయన వింటూనే వస్తున్నాడు. మొర వింటున్నాడు, క్షేమమిస్తున్నాడు. మరలా వారు తప్పిపోతున్నారు, పాపం చేస్తున్నారు, దోషులవుతున్నారు. మరలా వారి మీదకి శిక్ష వస్తుంది. ఆ శిక్ష నుండి కాపాడబట్టం కొరకు మరలా మొర పెడతా ఉన్నారు. ఇదంతా వారికి వరుస వచ్చింది. కానీ ఇప్పుడైతే ఇక చివరి పరిస్థితి, చివరి అంకం అని మనం గుర్తుపెట్టుకుంటే మంచిది. వారు శ్రమలో మొర్ర పెట్టగా దేవుడు ఆలకిస్తాడు. అదే చెప్పాడు, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిస్తాను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకిస్తానన్నాడు. ఎంత గొప్ప మాట అండి! ఎందుకంటే ఇక వారికి అర్థమైంది, ఆ శ్రమలో నుండి తప్పించబడటానికి ఇదొక గొప్ప అవకాశం అన్నట్టు. ఇక 7వ విషయానికి వద్దాం. 7వ విషయం 9వ వచనం చివరి భాగం. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. 9వ వచనం కుటుంబ జీవితము. ఇదే జీవితం అండి, కుటుంబ జీవితం. శ్రమలో వారు మొర్రపెట్టగా దేవుడు ఆలకించి వారిని రక్షించి వారితో నివసిస్తారు. వారు ఆయన జనులయుందురు అన్నాడు. వారు జనులయుందురు. ఎంత చక్కని మాట! వారు నా జనులు. వారు నా జనులయుందురు.
ఈ మాటలు మనం వింటున్నప్పుడు మనం అర్థం చేసుకోవలసింది, వారు నా జనులు, జకర్యా గ్రంథములో 8వ అధ్యాయం 7వ వచనం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, తూర్పు దేశములో నుండి పడమటి దేశములో నుండి నేను నా జనులను రప్పించి రక్షించి యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చెదను. వారు నా జనులై ఉందురు. చూశారా? తూర్పు నుండి పడమటి నుండి నా జనులను రప్పిస్తా, రక్షిస్తా, యెరూషలేముకు తోడుకొని వస్తా. వారు నా జనులై ఉందురు. వారికి నేను దేవుడనై ఉందును. ఇది నీతి సత్యములను బట్టి జరు అన్నాడు. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఎంత చక్కని సత్యాన్ని తెలియజేస్తుందో గమనించండి. జీవము గల దేవుని వాక్కులలో వ్రాయబడిన వాస్తవికత. వారు నా జనులు. తండ్రి కుమారుల వలె కుటుంబ జీవితము కలిగి ఉంటారు. వారిని ఎక్కడున్నా రప్పిస్తా, రక్షిస్తా. వారికి నేను దేవుడుగా ఉంటా, వారు నాకు జనులుగా ఉంటారు. ఆహా! దేవుని కృపా కనికరములు, కరుణా వాత్సల్యములు ఎంత గొప్పవో మనము ఆలోచన చేయాలి. కనుక ఆయన ప్రజలుగా, నిర్మలులుగా ఉన్నవారికి అలాంటి గొప్ప ధన్యత. మరి మనము కూడా కృత నిబంధన ప్రకారం మనము కూడా నిర్మలులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, ఆయనకిష్టులుగా, విశ్వాసపు పౌరులుగా మనము కొనసాగే వారముగా ఉండాలి. అలాగున మనమందరం దేవునికి మహిమకరంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కుటుంబ జీవితాన్ని మనము కలిగి ముందుకు సాగుదాం. ఎఫెసీ పత్రికలో చెప్పాడు, ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచు ఉన్నామో ఆ తండ్రి యందు మనము సంపూర్ణము కావాలి. అలాగు సిద్ధపడదాం. మహామహిమ కలిగిన మా ప్రభువా, మీ ఘననామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంగతులను తేటగా మేము వినగలిగాం. విన్న విషయాలన్నీ కూడా మా హృదయాలలో ముద్రించుకొని మీకు మహిమ తేగలుగునట్లు సిద్ధపరచండి. 7 నుండి 9 వచనాలలో 7 సంగతులు మేము వినడానికి మీరు చూపిన మీ కృపా కనికరమును బట్టి స్తోత్రము చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, 7 విషయాలు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. మీకు 7 విషయాలు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. 1, క్రీస్తు ఇశ్రాయేలు చరిత్ర కనబడుతుంది కదా. అందులో యేసుక్రీస్తు గొర్రెల కాపరిగా కనబడ్డాడు. 2, క్రీస్తు సిలువను గూర్చిన ప్రవచనం. 3, గొర్రెలు చెదరిపోవుట. 4, ఇశ్రాయేలీల శిక్ష. 5, ఇశ్రాయేలీల పరిశోధన. 6, ఇశ్రాయేలీల మొర్ర. 7, కుటుంబ జీవితం. ఇలా రాసుకున్నారా? 7 విషయాలు నిజంగా దైవ లేఖనంలో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు. మనము